హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ఎటువంటిదైన పోరాటంకైనా అందరూ సంసిద్ధం కావాలని కోరుకుంటూ, రామస్వామి గారు నేను కూడా ఇంకో ప్రోగ్రాంకి వెళ్లాల్సి ఉంది కాబట్టి మహాత్మా గాంధీకి పూలమాల వేసిన తర్వాత మహాత్మా గాంధీ గారికి ఎవరైతే నడుపూరులో ఉన్నటువంటి కాకుండా పైన వచ్చిన నాయకుల చేత పూలదండ వేయించిందో మన కార్యక్రమం సాగింది. బాగా వేయండి, దండ సరదా అండి, ఫోటోలు పడతా ఏం పర్వాలేదు సార్. ఓకే బాల అయిపోయి అయిపోయిందా? మోడీ గవర్నమెంట్ ప్రైవేట్ పరం చేయాలని 4 సంవత్సరాల బట్టి కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందుచేత మోడీ గారు ఈ 8వ తారీఖున ఇక్కడ విశాఖపట్నం ఇచ్చేస్తున్నారు. కావున ఆయన నోటంటే శైలిలో విలీనం చేస్తానని ప్రకటించే వరకు మన పోరాటం ఆగదని తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు కూడా సెలవు కలెక్టరేట్ కూడా కార్యక్రమం ఉన్నది. అది అందరూ కూడా పోరాట కమిటీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ పాల్గొని సెలవు కలెక్టరేట్ కూడా మనం జయప్రదం చేయాలి. అలాగే ఈ ప్లాంట్ సాధించుకునే వరకు ప్రైవేట్ పరం కానంలో ఇటు పరిస్థితుల్లోనే ఇది ప్రభుత్వ రంగంలోనే కొనసాగే చేయాలని కోరుతున్నాము. రేపు సెలవు కలెక్టరేట్ కూడా 8 గంటలకి వడ్లపూడి జంక్షన్ నుంచి బయలుదేరుతుంది. అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మెమోరాండం సమర్పించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలిలో కల్పించాలని మన విన్నపం. అందుచేత మోడీ గారు నోటంటే శైలిలో విలీనం చేయాలని మన ఉద్యోగ కార్మికులందరూ భావిస్తున్నారు. దాన్ని 4 సంవత్సరాలు బట్టి పోరాటం కొనసాగిస్తూ ఈ వ్యతిరేకంగా నినాదాలు చేసిన మోడీ గవర్నమెంట్ ఇటుపక్కన నమ్మడం లేదు. కాబట్టి మన పరిస్థితి చూసి నిర్వాసితుల వాళ్ళ భూములు కూడా పారిశ్రామిక ఇవ్వడం అంటే ప్రతి నిర్వాసితుడికి ఉద్యోగం వస్తుంది ఆస్తోనే ఇచ్చాను తప్ప ఇంక వేరే ఉద్దేశం కాదు. మరి ఈ రోజు మోడీ గారు చేసిన పని ఏంటంటే అదాని అంబానీకి అమ్మేస్తాం తప్ప మీకు ఎవరు చెందలేమని అని చెప్పేసి ప్రకటించే ప్రయత్నం చూస్తే అలా ఉన్నాయి. ఆయన అదాని కూడా గంగవరం పోర్టు ఆక్యుపై చేశారు. అలాగే ప్లాన్ కూడా ఆక్యుపై చేసి ఎట్టి పరిస్థితులు మనం చేయాలని మోడీ గారు ప్రయత్నిస్తున్నారు. కావున మోడీ గారికి ఎట్టి పరిస్థితులు ఆయన దేవుడు చేయదలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని ప్రకటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు టీఎన్టీసీ నుంచి బొట్టుపేట మాట్లాడుతుంది. అధ్యక్ష, మిత్రులారా, నేటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉక్కు పోరాట కమిటీ నాయకులకు, అలాగే అన్ని కార్మిక సంఘాల నాయకులకు, సోదరిమణులారా, మిత్రులారా, ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఇప్పటికే పెద్ద ఎత్తున గత 4 సంవత్సరాల నుంచి మనం అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2వ బ్లాస్ట్ ఫర్నేస్ కూడా ఆగిపోయిన ధర్మిల దాదాపు 1640 కోట్లు ఏదైతే ఈ ప్లాంట్ ఉత్పత్తికి సంబంధించి గ్యారంటీలకి సంబంధించి 1640 కోట్లు ఆ రోజు మంజూరు చేయడం అనేది జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో వాగ్దానం చేశారో వాగ్దానంలో భాగంగా ఈ 1640 కోట్లు అనేది దానికి సహకారిగా ఉండేటట్టు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కానీ ఈ సహకారం అనేది సరిపోదు. ఏదైతే 3వ బ్లాక్ అనేది కూడా ఈరోజు ఉత్పత్తిని ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే రాబోయే కాలంలో ఏదైతే ఈ వడ్డీలు అసలు ఈక్వటిగా మార్చే విధంగా నిర్ణయం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే 40 సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కుకి సొంత గనులు లేవు. ఈ సొంత గనులు అనేవి తక్షణమే ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే 50% ఉక్కు నిర్వాసులకి ఉపాధి గ్యారంటీ అనేది ఆఫ్ చేయడం అనేది జరిగింది. కానీ దీన్ని వెంటనే ఏదైతే 50% ఉపాధి గ్యారంటీని తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో రేపు ఎల్లుండి అవుతున్నాడు 3 రోజులు జరిగే కార్యక్రమాల్లో మీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ విశాఖ ఉక్కు రక్షణ కోసం అందరూ కట్టుబడి ఉన్నామని చెప్పేసి రాజకీయాలకి పార్టీలకి అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఊరేగింపుల్లోనూ ప్రదర్శనలోనూ పాల్గొని విశాఖ ఉక్కు కార్మికులకు సంఘీభావం తెలియజేయవలసిందిగా కోరుతూ విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే కొనసాగే విధంగా మనందరం కూడా కంకణబద్దులై ఉన్నామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.
జై హింద్. మెంబర్ ముత్యాల గారు మాట్లాడుతున్నారు. దాదాపు 4 సంవత్సరాల నుంచి రాజీ లేని పోరాటం చేస్తా ఉన్నాం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని. ఎందుకంటే నరేంద్ర మోడీ అన్న వ్యక్తి ఒక నియంత. ఇది కాంగ్రెస్ పార్టీ సృష్టించిన ప్రజా సంపద. ఆ రోజు ఎందుకంటే పరిశ్రమల ఆధునిక దేవాలయాలని నెహ్రూ గారు ఇలా స్థాపించిన భాగంలోనే ఈరోజు స్టీల్ ప్లాంట్ వచ్చింది. మనందరం కూడా ఈరోజు ఆ పొజిషన్ ఉన్నాం కాబట్టి స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరిపై ఉంది. ఎందుకంటే నిర్వాసితులు, కాంట్రాక్ట్ లేబరు, అలాగే యూనియన్ లీడర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్కి తలమానికి ఉన్నటువంటి మన స్టీల్ ప్లాంట్ని నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఇప్పటికీ చేస్తూ ఉన్నాడు. దాన్ని తిప్పుకొట్టవలసిన పరిస్థితి మన అందరిపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే రేపు 6వ తారీఖుని కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకంటే భారీ ర్యాలీగా మనం వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం, బైక్ ర్యాలీని. దానిలో ప్రతి ఒక్కరూ నిర్వాసితులు, కార్మికులు, కాంట్రాక్ట్ లేబర్స్, అలాగే వివిధ పార్టీ సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రాబోయే కాలంలో మనందరం కూడా ఎప్పుడంటే పోరాటం ఇంకా ఉధృతం చేద్దాం. నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ప్రైవేట్ పరం కాకుండా మీరు వైజాగ్ వస్తున్న సందర్భంగా ఈ యొక్క RINLని శైలిలో మర్చి చేసే వరకు కూడా ఈ పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది మీరు గుర్తించి మీరు 8వ తారీఖున విశాఖపట్నం వస్తున్న సందర్భంగా మీరు ఈ స్టీల్ ప్లాంట్ ని శైలిలో మర్చి చేస్తామని ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముందుగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కుందేశ్ ప్రభాకర్ రెడ్డి గారికి, నా తోటి ట్రేడ్ యూనియన్ నాయకులకు, కార్మికులకు అందరికీ కూడా నా తరపున, HMS తరపున నమస్సమాంజలి తెలియజేసుకుంటూ, ఏదైతే రేపు ఉదయం 8 గంటల నుంచి మన కోరమనపాలెం టెంట్ దగ్గర ర్యాలీగా వెళ్తూ కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళడం కోసం తీసుకున్న కార్యక్రమాన్ని ముందుగా మనందరం కూడా జయప్రదం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ మరుసటి రోజు 36 గంటలు మోడీ గారు వస్తున్న సందర్భంగా పోరాట కమిటీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం కూడా సక్సెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఒక విషయం చెప్పి ముగిస్తాను సోదరులారా. ఇప్పటి వరకు మనం సుమారు 3 సంవత్సరాల 8 నెలల నుంచి పోరాటం చేస్తున్నాము. రానున్న ఈ 3-4 నెలల పోరాటం చాలా కీలకమైంది. ఆ కీలకమైన టైంలో మనందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా మనసు పెట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకు ముందులా కాకుండా ప్లాంట్ లో పైకి రావడం కూడా ప్రతి కార్మికుడికి ఇబ్బంది అవుతుంది. ఇటువంటి మూమెంట్ లో ప్రతి ఒక్కరూ తప్పనిసరి పరిస్థితుల్లో హాఫ్ డే లీవ్ కానీ సెలవు కానీ పెట్టుకొని కొన్ని కార్యక్రమాలు సక్సెస్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కన్న తల్లి లాంటి ఈ స్టీల్ ప్లాంట్ ని ఇప్పటి వరకు మన పెద్ద తరాలన్నీ కాపాడుకొని ఈ రోజుకి కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. రానున్న రోజుల్లో మన భవిష్యత్తు కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైతే పోరాట కమిటీ నిర్ణయిస్తుందో ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా సక్సెస్ చేయాలని, తద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సిఐటి నుంచి ఎన్ రామారావు గారు మాట్లాడుతున్నారు. ఈరోజు పోరాట కమిటీ ఆధ్వర్యంలో అన్ని రిహాబిలిటేషన్ కాలనీలు అలాగే టౌన్షిప్లో కూడా ఈ పాదయాత్రలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎందువల్లంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దురదృష్టం ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దీన్ని ఎలాగైనా సరే అమ్మటానికి చాలా వ్యక్తులు కుయుక్తులు పడుతూ ఉంది. దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా దానికి వంతబారుతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. ఈరోజు వాళ్ళు ఏంటంటే నోటితో చెప్తా ఉన్నారు, నొసంతో ఎక్కిరిస్తూ ఉన్నారు. ఎందువల్లంటే ఈరోజు మీరు చూడండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పెద్ద ప్యాకేజ్ ఇచ్చేస్తామంటున్నారు. పెద్ద ప్యాకేజ్ ఇవ్వడం కాదు, దీన్ని నాశనం చేయడానికి ఆ ప్యాకేజ్ ఉపయోగపడుతుందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఎందువల్లంటే ఇక్కడున్న బ్లాస్ట్ ఫర్నెస్ని నాశనం చేసి హార్ట్ వరకు బ్లాస్ట్ ఫర్నెస్లు చేస్తారట. కానీ పక్కన వస్తున్నటువంటి మెటల్ కంపెనీకి మాత్రం ఫుల్ బ్లాస్ట్ ఫర్నెస్లు తీసుకోవడానికి, దానికి కావాల్సిన రా మెటీరియల్ ఇవ్వడానికి ఇప్పటికే ప్రధానమంత్రితో మాట్లాడడం అనేది జరిగిందంటే ఈ ప్లాంట్ని ఎలాగైనా నాశనం చేయాలనేది కంగనం కట్టుకున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే ఈరోజు అదానికి ఎలాగైనా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అప్పచెప్పడానికి
ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగం మెట్టలను ఇక్కడ తీసుకురావడానికి కూడా కారణం అదే అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ రావడం మనకి ఏం అభ్యంతరం లేదు, కానీ పక్కనే కట్టడం ఎందుకు? కారణం ఏంటంటే ఈరోజు గంగవరం పోర్టు అదానికి తీసుకున్నాడు. అక్కడ నుండి డైరెక్ట్గా నెల్లూరు వరకు నెల్లూరు తల వరకు ఉన్నటువంటి శ్రీశోర్ని అంతని కూడా ఈ అదానికి అప్పచెప్పాలి. ఎందువల్లంటే ఇప్పటికే అదానికి మొత్తం దేశంలో ఉన్నటువంటి పోర్టులన్నీ అప్పచెప్తున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. దానిలో భాగమే ఈ మధ్యలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అప్పచెప్పొస్తే వాళ్ళకి క్లియర్గా ఉంటుంది. కాబట్టి దానికి ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరిస్తూ ఉంది. ఎవరేమనుకున్నా సరే విషయం మనం అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించకపోతే ఇటువంటి పరిస్థితి అనేది రాబోదు కూడా. కానీ మనం అర్థం చేసుకోవాలంటే ఈ రోజు కూడా నిర్వాసితులు 7,000 పైచీలకు ఇంకా నిర్వాసితులు ఉన్నారు. ఆ జాయిన్ అయిన 8,000లో కూడా దాదాపు ఇప్పటికే 50% 4,000 మంది రిటైర్ అయిపోయి ఉన్నారు. ఇక 4,000, 3,500 ఈరోజు నిర్వాసితులు పనిచేస్తూ ఉన్నారు. రేపు భవిష్యత్తులో ఈ నిర్వాసితులు కాలేని పరిస్థితి ఏంటనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకు పిలవలేదు, మనం బొట్టు పెట్టలేదు, అలా రమ్మలేదు అని చెప్పి అనుకోకుండా మనమంతా కూడా నిర్వాసితులుగా ముఖ్యంగా మనకే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం అనేది ఉంది. కాబట్టి నిర్వాసితులు చైతన్యం వచ్చి ఈ ఉద్యమాల్లో పాల్గొవలసిందిగా మీకు మరీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత మనం బ్రతకడానికి కనీసం తిండి కూడా లేని పరిస్థితి అనేది ఈ ప్రభుత్వాలు సృష్టిస్తూ ఉన్నాయి. నిన్ననే ఒక కేఎస్ ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు, ఈ బీజేపీ ప్రభుత్వం ప్రజలు బ్రతకనివ్వదు, బీజేపీ ప్రభుత్వం ప్రజలు చంపేస్తుంది. ఎవరిని బ్రతికిస్తుందంటే ఒక్క కార్పొరేట్ సంస్థలు మాత్రమే బతికిస్తుంది వాళ్ళు చెప్తా ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకునే పాపాలు పోవట్లేదు. ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకే మెయిన్ ఎజెండా ఉంది. ఆ ఎజెండా ఏంటంటే నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, ఆ అమరావతిని అభివృద్ధి చేయొద్దని, రాజధాని రావద్దని నేను కోరుకోవడం లేదు. కానీ రాజధాని రావాలంటే దాదాపు ఇంకొక 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు పట్టే పరిస్థితి ఉంది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మంచి వేవులో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ నాశనం చేసి ఈరోజు దీనికోసం పట్టించకుండా అమరావతి ఒక ఎజెండాగా పెట్టుకొని ఈయన పనిచేస్తూ ఉన్నాడు. దీని కూడా మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా జరగబోయే అన్యాయాన్ని ఎదిరించకపోతే మన బ్రతుకులు నాశనం అయిపోవడం ఖాయం. కాబట్టి అన్యాయాన్ని ఎదురిస్తేనే మన బ్రతుకులు బాగుపడతాయి, మన భవిష్యత్తు అనేది ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను. సోదరులారా, మరి ఈరోజు నిన్న పోరాట కమిటీ సలహాలు సూచనలు ఏంటంటే అన్ని కాలనీలో కూడా ఈ పాదయాత్ర జరగాలని, అలాగే గంగవరం నుంచి కేఎస్ఎన్ గారు, అలాగే టౌన్షిప్ నుంచి వైద్య దాసు గారు, అగనపూడి నుంచి కూడా కేఎస్ఎన్ గారు, వాటపూడి కాలనీ కూడా సిఐటి హరీశ్రామ్ గారు, మరి సరైన ప్రాంతం నుంచి ఆయన నుంచి మధ్య రాజశేఖర్ గారి నాయకత్వంలో మరి ఈ రోజు గంటలు జరుపుకుంటూ కూడా ఇక్కడ వరకు ధర్నా జరగడం ఉద్దేశం ఏంటంటే రేపు సోమవారం ఉదయం 8 గంటలకల్లా కూరపాలెం టెండ దగ్గరికి వెళ్ళి ఆ టెండ దగ్గర నుంచి చలో కలెక్టర్ ఆఫీస్కి దారి ఎత్తి వెళ్ళాలని రేపు 8వ తారీఖున మోడీ గారు వచ్చిన సందర్భంలో ఆయన ఈ ర్యాలీని చూసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగుతుంది, మీరేమో అదే పడవచ్చు, మీకు ఏం కావాలో ప్యాకేజీ కానీ లైన్స్ కానీ ఉండదు సిద్ధంగా ఉన్నామని ప్రాక్టీస్ చేసే విధంగా మనం అందరం కూడా మెయిన్గా నిర్వాసితుల కాలనీలో ఇంకా 20,500 మంది ఉండిపోయారు కనుక ఎక్కువ బాధ్యత మన నిర్వాసితులే తీసుకోవాలి. అందు గురించి వడ్లపూడి, అగనపూడి, కలిగేటెడ, గంగవరం కాలనీలో నిర్వాసితులు ఎక్కువ మంది ఉన్నారు కనుక వీళ్ళందరూ కూడా 8,500 మంది మనం బయలుదేరితే ఆ ఉద్యమము బాగుంటుంది. మనం బయలుదేరిన దాన్ని పెట్టే మనం చేసే ఉద్యమాన్ని పెట్టే అటు మేనేజ్మెంట్ కానీ ఇటు గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ ఏదైనా సరే నిర్ణయాలు తీసుకుంటే కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని నలుగురికి వస్తే నాకు వస్తుంది, వాళ్ళకి వస్తే నాకు వస్తుంది అని కాకుండా ఏ ఊర్లో నాయకులు ఉన్నారో, ఏ యూనియన్ నాయకులు ఉన్నారో ఆ యూనియన్ నాయకులు అందరూ కూడా అందరికీ ఫోన్లు చేసి రేపు టెండ దగ్గరకు వచ్చే విధంగా, టెండ దగ్గర రాలేని వాళ్ళు కూడా డ్యూటీలు ఎవరైనా ఉంటే ఏ షిఫ్ట్ జన షిఫ్ట్ ఉంటే ఆపరేషన్లు పెట్టుకునే విధంగా కూడా మనం అందరూ ర్యాలీని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చిన ప్రజలందరికీ మరొకసారి తెలియజేస్తాను. మొన్ననే పోరాట కమిటీ ఆధ్వర్యంలో కొత్త సంవత్సరంలో పోరాట కమిటీ కూడా నూతన నిర్ణయాలు చేయడం జరిగింది. అందులో మొదటగా ప్రథమంగా చేసే నిర్ణయం ఏంటంటే ఖచ్చితంగా మనం మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళవలసిన పరిస్థితి ఉందని చెప్పడం. అది జాతీయ కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో స్టీల్ ప్లాంట్లో ఐఎన్టీసీ కానీ, సిఐటి కానీ, ఏఐటీసీ ఆధ్వర్యంలో 3 ప్రాంతాల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో మనం ఐఎన్టీసీ నాయకులు రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని మనం డిజైన్ చేయడం జరిగింది.
కాబట్టి రేపు కార్యక్రమాన్ని కూడా మనందరూ పెద్ద ఎత్తున డిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మాట్లాడే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆవేదనని తెలియజేశారు, తప్పు కాదు. కానీ మనం వాస్తవానికి దగ్గరగా ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమాలే రాబోయే రోజుల్లో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా మనందరం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అందరూ మాట్లాడుతున్నది ఏంటంటే, నేను కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని, నా పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని మీకు చెప్పవసలేదు. గతంలో అధికారంలో ఉండేది, అప్పుడు కూడా చాలామంది విమర్శ చేశారు అధికార పార్టీని. ఈరోజు కూడా మనం అదే చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే, ఎవరో అధికార పార్టీ ఉంది, ఆ పార్టీ మనకు సహకరించట్లేదని మనం చెప్తున్నాం. కానీ ఇది నాకు తెలిసిన ఆలోచనలో మనకి కరెక్ట్ అని అనిపించట్లేదు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కార్మికులు మనం, ఈ స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చింది మనం. ఒక పక్క స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తానని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఈ ప్రభుత్వాలే కాదు, ఏ ప్రభుత్వాలైనా సరే అమ్మేస్తాయని చెప్తాం. దాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందులో పనిచేసినటువంటి కార్మికులది. దానికి భూములు ఇచ్చినటువంటి నిర్వాసితుంది. కానీ ఇక్కడ మనం ఇంతమంది ఉన్నాం. మనం ఈవేళ 10,000 మంది కార్మికులు ఉన్నాం. మరి ఇంకా చెప్పాలంటే 15,000 మంది నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయి. మరి చెప్పాలంటే చాలామంది రాజకీయ ఉద్దండలేని ట్రేడ్ యూనియన్ నాయకులు ఉన్నారు. ఈ ప్రాంతాల్లో ఇటువంటి స్వల్పమైనటువంటి హాజరు అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. దీన్ని మనం ఏంటంటే చైతన్య ద్వారాలే మనం చైతన్యపరచాలి. ప్రతి ఒక్కరిని జరుగుతున్న నష్టాన్ని ఆ కార్మికుడికి కానీ ఆ నిర్వాసితుడికి కానీ తెలియజేసి. ఎందుకంటే మనం చూసాం, మనకంత ఆలోచన లేదు. ఉద్యమాలు అనేవి సందర్భాన్ని బట్టి పుట్టాలి తప్ప ఏ రాజకీయ పార్టీలో ఏదో ఒక చిన్న ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి అనుకూలంగా నిర్ణయాలు జరగవు. ఇది వాస్తవం, ఇది చరిత్ర చెబుతున్నటువంటి నిర్ణయాలు. ఎందుకంటే మనం ఒక్కరే కాదు, నిర్వాసిత స్థానాలకు భూములు ఇచ్చింది. ఈవేళ నాగార్జున డామ్కు భూములు ఇచ్చారు, శ్రీశైలం డాము భూములు ఇచ్చారు, పోలవరం ప్రాజెక్టు భూములు ఇచ్చారు, స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చారు. దీనికి భూములు ఇచ్చిన నిర్వాసితులందరూ కూడా నష్టపోయారు. ఇది చరిత్ర. దీన్ని సాధించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుందంటే కేవలం దాంట్లో ఉన్నటువంటి కార్మికులు, నిర్వాసితులు. కానీ మనం ఆ రకమైన ప్రయత్నాలకి రాబోయే రోజుల్లో మొదలు పెట్టితేనే ఇది అవుతుంది తప్ప చంద్రబాబు నాయుడు వారు, జగన్మోహన్ రెడ్డి వారు, పవన్ కళ్యాణ్ వారు సాధ్యమవుతుందని నేనైతే అనుకోవట్లేదు. చాలామంది ఇదే మీటింగ్లో ఇదే గేట్ దగ్గరకు వచ్చి మా ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావండి, మీకు కావాల్సిన సహాయ సహకారాలు ఇస్తానని చెప్పడం జరుగుతుంది. అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు. రేపు 8వ తారీఖు కూడా మరి మనందరినీ కూడా రూట్లో నడిపించే మహానాయకుడు మోడీ గారు కూడా వస్తున్నారు. మరి ఆయన దృష్టిలో ఇప్పటికైనా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మన విమర్శ కాదు, ప్రజలకు సంబంధించి నిర్ణయాలు ఏమైనా జరగవలసింది ఎక్కడైనా ఉందంటే మాత్రం 1 అసెంబ్లీ 2 పార్లమెంటు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆ విషయాన్ని ప్రస్తావించవలసిన పరిస్థితి ఉంటుంది. మరి ఇటువంటి ప్రభుత్వ పరిశ్రమకు సంబంధించినంత వరకు ఏదైనా ఎంపీ మాట్లాడే పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ స్థానిక పరిస్థితులన్నీ కూడా మనకు తెలుసు. వీళ్ళిద్దరూ కూడా స్థానికులు, మనం అందరూ కూడా మంచి మెజార్టీతో వాళ్ళు గెలిపించడం జరిగింది. కాబట్టి 8వ తారీఖున వచ్చినటువంటి ఈ మోడీ గారికి మన స్థానిక విషయాలన్నీ కూడా తీసుకువెళ్ళి మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సంరక్షించే బాధ్యత కేవలం కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి నేను చెప్పక తప్పదు. ఎందుకంటే ఒక పక్క మనం చెప్తున్నారు, ఎడం చేత్తో వచ్చి కుడి చేత్తో డబ్బులు ఎత్తున్నారు, ఎడం చేత్తో లాక్కునే పరిస్థితి ఉంది. మనం ఎక్కడైనా ఒక కోట్లు పెట్టి మనం కొనుక్కునే పరిస్థితి లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో నేనే చెప్పి ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి నా బాధ అంతా, నా వేదంతా ఒకటే, కార్మికులు చైతన్యపరచాలి, నిర్వాసితులు ఇందులో ఇన్వాల్వ్ చేయగలగాలి. అప్పుడే ఈ ఉద్యమాలు పుడతాయి. ఉద్యమాలు పుడితేనే ప్రభుత్వాలు దిగొస్తాయి, నాయకులు దిగొస్తారు. రాబోయే 5 సంవత్సరాల వరకు కూడా ఎలక్షన్స్ లేవు. ఏదో వచ్చాం, ఏదో మాట్లాడాం అంటే జరగదు. స్థానిక లీడర్లు కూడా ఏ స్థాయిలో పోరాట కమిటీ ఒక పిలిపించి ఆ పిలుపులో అందరూ భాగస్వామి అయిపోయి 2, 3, 4, 10 మందినో 100 మందినో పోగేస్తే ఈ ఉద్యమాలకి ప్రభుత్వాలు దిగురావు. ఏ యూనియన్కి ఆ యూనియన్ కార్యక్రమాలు చేపట్టాలి, ప్రజలు అందరూ ఇన్వాల్వ్ చేయాలి. ప్రజలు యూనియన్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేస్తుందో స్థానిక నాయకులు వస్తారు, రాజకీయ పార్టీలు చైతన్యపరుస్తాయి. అప్పుడే ఈ ఉద్యమం బలోపేతం అవుతుందన్నది నా వ్యక్తిగత అభిప్రాయంగా మీరందరూ గమనించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న సోదరులారా. ఈరోజు మనం చేస్తున్నటువంటి పోరాటం విశాఖ ఉక్కు 4 సంవత్సరాల కాలం పూర్తయిందనమాట. ఈ 4 సంవత్సరాల కాలంలోనే రాష్ట్రంలోనే అనేక ప్రభుత్వాలు మారుతున్నాయి. కేంద్రంలోని ప్రభుత్వాలు విశాఖ ఉక్కుని తప్పు నిర్ణయం చేసి వేల కోట్ల రూపాయల నష్టాలు చవి చూసిందనమాట. మనం ముందు నుంచి కూడా కార్మిక వర్గం పోరాడుతున్నాం. విశాఖ ఉక్కుకి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు విధానం మార్చుకోండి, మీ నిర్ణయం. ఇప్పటికే మీరు 4,000 కోట్లు వచ్చి 4 లక్షల కోట్ల ఆస్తిని మీరు 100% అమ్ముతాం, మూసేస్తామని చెప్తున్నారు. ఇవాళ ఆంధ్రలో పోరాడి నిర్వాసులు త్యాగాలు చేసి 32 మంది బలిగొన్న విశాఖ ఉక్కు ప్రపంచంలోనే, భారతదేశంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ శ్రీశైలం స్టీల్ ప్లాంట్ని 20 మిలియన్ టన్నులు కట్టాలని చెప్పేసి ఆ రోజు ప్రతి కుటుంబానికి నిర్వాసులందరూ కూడా ఉపాధి చూపిస్తామన్నమాట. ఇవాళ ఉపాధి లేదు. ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు
ఈ ప్రాంతం నుంచి అనేక పోరాటాలు ద్వారా మనం తెలియజేసాం. విశాఖ ఉక్కుకి గనులు కేటాయించండి, ఇప్పుడు ఉన్నటువంటి అప్పులు వడ్డీలు వాయిదా ఏంటంటే ఇవాళ కేంద్రంలో ఉండే ప్రభుత్వం కానీ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు మేము ప్యాకేజీలు ఇస్తా ఉన్నారన్నమాట. ప్యాకేజీలు ఏవి నిర్వాసిత ఫ్యాక్టరీ వేళ ఒక రోజు ఉండే రేపు పోయేది కాదనమాట. 100 సంవత్సరాల పాటు ఈ ఫ్యాక్టరీ ఉండేది అనమాట. లక్షల మంది జీవించేది ఆంధ్రప్రదేశ్కి దేశానికి తలమానికి ఉండే విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పేసి రేపు పొద్దున్న వచ్చేటువంటి కేంద్ర ప్రధానమంత్రి స్వయంగా అతను 1914 చెప్పాడు విశాఖ ఉక్కుని సొంత గనులు కేటాయిస్తామని చెప్పారనమాట. గత ఎన్నికల్లో విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కాపాడుతాం, దీనికి అన్ని విధాలా కాపాడుతామని చెప్పినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రేపు వచ్చే 8వ తారీఖు ప్రధానమంత్రి గారు విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయిస్తాం, క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేస్తాం, విశాఖలో ఉన్నటువంటి ఆంధ్రులకు ఏకైక ఉపాధి కేంద్రం విశాఖ ఉక్కుని మంచి అభివృద్ధి పథకాలు నడుపుతామని ప్రకటించబోతే మటుకు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇప్పుడు చేస్తున్న పోరాటాలు ప్రజా పోరాటాలుగా మార్చే పరిస్థితి వస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.